సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై అనేక సందేహాలు. ఎందుకింత కన్ఫ్యూజన్? కాంగ్రెస్ గవర్నమెంట్ హామీలు అయితే ఇచ్చేశారు, కానీ అమలు ఎలా చేయాలని ఆలోచిస్తున్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. 6 గ్యారెంటీ అన్నీ సందేహాలే అన్నట్టుగా తయారైంది. ఈ పథకాలపై అమలుపై సీఎం రేవంత్ రెడ్డి నుంచి మంత్రుల దాకా చేస్తున్న ప్రకటనలంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. దీంతో ప్రజల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోకుండా మహాలక్ష్మి అమలు ఎలా? పురుషుల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే సబ్సిడీ వస్తుందా రాదా? రేషన్ కార్డు లేని వాళ్ళు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పాత పెన్షన్దారులు మళ్ళీ అప్లై చేసుకోవాలా వద్దా? రైతు బంధు లబ్ధిదారులు రైతు భరోసాకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనా? రైతు భరోసాకు కటాఫ్ ఉందా లేదా? 100 ఎకరాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలా? ఇలా ఇంకా ఎన్నో సందేహాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి. 6 గ్యారెంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు దాడి చేస్తుంది. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారన్న దానిపై గందరగోళం నెలకొంది. ఎన్నికల సమయంలో ఏ విధంగా హామీలను అమలు చేస్తారో చెప్పలేదు. దాని విధి విధానాలు ఏంటో రోడ్ మ్యాప్ కూడా రూపొందించుకోలేనిది తెలుస్తుంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు జనాల నుంచి 6 గ్యారెంటీ దరఖాస్తులు తీసుకుంటుంది ప్రభుత్వం. అయితే పథకాల లబ్ధిదారుల విషయంలో పలు అనుమానాలు వస్తున్నాయి. దరఖాస్తులు ఎవరెవరు చేయాలి అన్న దానిపై కూడా అధికారుల నుంచి క్లారిటీ రావడం లేదు. గత ప్రభుత్వంలో పథకాలు పొందుతున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేక కొత్త వాళ్ళే అప్లై చేసుకోవాలా అన్న దానిపై జనాల్లో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డు లేకుండా ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపై కూడా క్లారిటీ లేదు. గ్యాస్ సబ్సిడీ అందరికీ వర్తిస్తుందా లేక మహిళలకేనా అన్న కన్ఫ్యూజన్ నెలకొంది. హైదరాబాద్లో ఉన్న గ్రామీణులు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపై కూడా అధికారుల నుంచి సమగ్ర సమాచారం లేదన్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ గ్యారెంటీలపై మంత్రులు కూడా ఒక్కో విధంగా స్పందించడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఇటీవల కలెక్టర్ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6 గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డే ప్రామాణికమని అర్హతగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. మరి రేషన్ కార్డుల గురించి ఎందుకు ఎదురు చూస్తున్న వారి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కొత్త కార్డులు ఇస్తామని చెప్పారు, వాటిని ఇచ్చాకే 6 గ్యారెంటీలు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.